వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి. బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మామూలుగా మన చట్నీతో తినేదానికంటే కూడా సాంబార్తో ఇడ్లీ తిన్నామంటే ఒక ఇడ్లీ ఇష్టమే తినేస్తామండి మనం, అంత టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా ఇడ్లీ సాంబార్ పెడితే వద్దు అనుకుని తినేస్తారండి. చట్నీ అంటే ఏడుస్తుంటారు కాబట్టి సాంబార్తో పెట్టండి, మంచిగా తినేస్తారు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను నేను. ముందుగా మనము ఒక గ్లాస్ మినప్పప్పుని ఒక 5-6 గంటలు నానబెట్టి పెట్టుకోవాలండి. నానబెట్టుకొని బాగా నానాలి. చూడండి పప్పు ఎలా ఇట్లా తెలుస్తుందండి మనకు నానింది లేనిది అనేది. ఆ విధంగా అయ్యేంత వరకు మనం నానబెట్టుకొని మిక్సీ వేసుకుందాము. ఇప్పుడు మనం రవ్వ, ఒకటికి ఒకటి మినప్పప్పు అయితే 2 గ్లాసులు రవ్వ తీసుకోవాలండి. ఇడ్లీ రవ్వ, ఇది రెడీమేడ్ దొరుకుతుంది మనకి ఇడ్లీ రవ్వ. ఆ రవ్వే తీసుకున్నామండి. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు రవ్వ వేసుకున్నాము. చూడండి, రవ్వ నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఈ విధంగా నీట్గా కడిగి పెట్టుకొని మిక్సీ జార్లో మినప్పప్పు వేసేసుకొని మినప్పప్పుని కూడా ఈ రవ్వలో వేసేసి మంచిగా కొంచెం సాల్ట్ వేయాలండి. సరిపడినంత సాల్ట్ వేసేసి బాగా కలిపేసి పెట్టేసుకోవాలి. ఇది కూడా బాగా పులవాలండి పిండి. కొంచెం మనం ముందు రోజు చేసి పెట్టేసేసుకుంటే నైట్ మొత్తం పులిస్తే మార్నింగ్ ఇడ్లీ పెట్టుకున్నప్పుడు బాగుంటుందండి. పిండి పులవకుండా ఇడ్లీ పెడితే మాత్రం అస్సలు టేస్ట్ ఉండదు, ఇడ్లీ కూడా స్మూత్గా రావండి. చూడండి, మార్నింగ్ ఉదయాన్నే నేను ఇడ్లీ పెడుతున్నాను, మంచిగా పులిసిపోయింది పిండి కూడా మంచిగా అయిందండి. బాగా పులిసింది, దగ్గరికి అయింది కూడా మంచిగా. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసాం. ఇప్పుడు నేను ప్లేట్లలో ఇడ్లీలు వేస్తున్నా చూడండి. ఈ విధంగా, అంతకంటే జారుగా చేయొద్దండి, జారుగా చేస్తే బాగుండదు. అలాగని గట్టిగా ఉన్నా కానీ ఇడ్లీలు గట్టిగా వస్తాయి. ఈ విధంగా ఉండాలండి పిండి, ఇది కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఉంటే, ఇంతకంటే వాటర్ ఉండకూడదు, ఎందుకంటే గట్టిగానే ఉండకూడదు. ఇదే చూపించినట్టుగా ఈ విధంగా కలుపుకున్నారంటే ఇడ్లీలు సూపర్గా వస్తాయి, దూదిలాగా ఉంటాయండి. సేమ్ దూదినట్టే ఉంటుంది ఇడ్లీ, అంత బాగుంటుంది. ఇడ్లీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్లో నుంచి ఇడ్లీ పెట్టేసి మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఇడ్లీ ఉడికే లోపల మనం కుక్కర్లో కందిపప్పు, 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. కప్పు కందిపప్పు బాగా కడిగేసేసి శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసుకొని పప్పుకు సరిపడిన నీళ్ళు పోసేసుకొని పప్పు కుక్కరు స్టవ్ మీద పెట్టేసి ఒక 4-5 విజిల్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని బౌల్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలండి. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. పసుపుతో పాటు సాల్ట్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను మీకు ఎంత కావాలో అంత కందిపప్పు ఉడకబెట్టి దానికి తగ్గట్టుగా సాంబార్ చేసుకోవచ్చండి. నేనైతే 1 కప్పు కందిపప్పుకే చేస్తున్నాను. ఒక 4 టమాటాలు వేసాను, ఎందుకంటే ఇడ్లీ సాంబార్లోకి టమాటాలే ఎక్కువ వేయాలండి. 1 స్పూన్ కారం వేసాను, అర స్పూన్ కారం వేసానండి, సారీ. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు వీటికి తగినన్ని వాటర్లో కొంచెం చింతపండు, చిన్న మన ఉసిరికాయ సైజ్ అంత చింతపండు, ఇంకా తక్కువ వేసుకున్నా చాలండి, వేసుకొని కొంచెం పులుసు పడాలి. పులుపు ఎక్కువ వేయకూడదు ఇడ్లీలోకి కాబట్టి, అన్నంలోకి కాదు కాబట్టి. ఇడ్లీ సాంబార్లోకి చింతపండు వేయకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం వేసుకొని టేస్ట్ గురించి కొంచెం వేసాను నేను. చూడండి, ఈ విధంగా మసులుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పక్కగా పెట్టుకున్న కందిపప్పు దాన్ని కూడా వేసేసి కందిపప్పుని పప్పులో పోసేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా వెనిపేసుకుంటే పప్పు ఎక్కడక్కడ పప్పుగా లేకుండా మనకు పప్పు అంతా కూడా మెత్తగా అయిపోతుందని ఇలా జాలి పెట్టి జాలీలో నుంచి పోసుకొని ఏమన్నా పొట్టు అవున్నా కానీ వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా పలుచగా చేసుకోవాలండి, చిక్కగా చేయొద్దు ఇడ్లీలోకి. ఇప్పుడు మనం కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ కూడా వేసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినంత వేసుకోవచ్చండి. ఎల్జీ ఇంగువ వాడుతున్నాం మేము, మీకు నచ్చిన ఇంగువ మీరు వాడుకోవచ్చు. కానీ ఇంగువ అనేది కంపల్సరీ వేయాలి ఇడ్లీ సాంబార్ అంటే. ఏ సాంబార్లకైనా సరే ఇంగువ అనేది ఖచ్చితంగా పడాలండి, పడితేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను సాంబార్ పొడి వేసుకుంటున్నామండి. సాంబార్ పొడి ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈసారి నేను చూపిస్తానండి మళ్ళీ మీకు అది ఎలా తయారు చేయాలి. ఇప్పుడైతే నేను వేసేస్తున్నాను చూడండి.
ఈ విధంగా సాంబార్ పొడి, ఇంగువ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేస్తే సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీ చూద్దాము. ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు నేను ఇడ్లీ తీసి చూపిస్తాను అండి ఎలా వచ్చాయి అనేది. చూడండి, ఇలాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇడ్లీకు గిన్నెలు తీసేటప్పుడు ఇలాంటిది ఒకటి వచ్చిందండి మాకు. దీంతో పట్టుకొని తీసేస్తాము. చాలా బాగుంది అది. ఇప్పుడు మనం ఇడ్లీలు చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి, అసలు చూస్తుంటేనే అంత మంచిగా ఉన్నాయండి ఇవి. చాలా స్మూత్గా ఉంటాయండి ఇడ్లీ మాత్రం. ఒకటికి 2 రవ్వ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. 3 కూడా వేసుకుంటారు, కాకపోతే కొంచెం గట్టి. మనం మిక్సీలో వేస్తున్నాం కాబట్టి ఒకటికి 2 బాగుంటాయి. గ్రైండర్లో వేసుకుంటే మాత్రం ఒకటికి 3 రవ్వ వేసుకున్నా కానీ ఏం కాదు. ఒకటి పప్పు 3 రవ్వ. నేను మిక్సీలో వేసాను కాబట్టి ఒకటి పప్పు 2 రవ్వ మాత్రం వేసాను. చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి ఇడ్లీలు. అయితే అంత దూదినట్టే ఉంటాయండి, అసలు అంత బాగుంటాయి. చూడండి, సాంబార్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీలోకి సాంబార్ వేసుకుంటున్నామండి మనం. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. మీరుగా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, సూపర్గా ఉంటుందండి ఇది ఇడ్లీ సాంబార్. ఎవరికి పెట్టినా వద్దనకుండా తినేస్తారండి ఇది. ఎవరు ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇడ్లీ ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుంది ఇది. తప్పకుండా మీరుగా చేసుకోండి. సూపర్ ఇడ్లీ అండి అసలు. చూడు, దూది కంటే ఇంకా స్మూత్గా ఉన్నాయి. అంత బాగా వస్తాయండి. మిక్సీలో వేసాము మాకు గట్టిగా వచ్చాయి ఇడ్లీలు అని చెప్తుంటారు అందరూ. కానీ నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే మీకు అసలు ఇడ్లీ గట్టిగా అనేదే ఉండదండి. మీరు ఎప్పుడు ఊహించినంత మంచిగా వస్తాయి ఇవి. అంత బాగుంటాయండి. తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఎలా ఉన్నాయో మాకు కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.